చింటూ. ఓం శాంతి. నిర్మాణము మరియు నిర్మాణతల బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోవాలి అని బాబా చెప్తున్నారు ఈరోజు. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాప్దాదా తమ హోలీ హ్యాపీ హంసల సభలోకి వచ్చారు. నలువైపులా హోలీ హంసలు కనిపిస్తున్నారు. హోలీ హంసల విశేషత గురించి అందరికీ బాగా తెలుసు. సదా హోలీ హ్యాపీ హంసలు అనగా సదా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన హృదయం కలవారు. హోలీ హంసలకు స్వచ్ఛమైన శుద్ధమైన హృదయం ఉన్నందున వారి ప్రతి శుభ ఆశ పూర్తి అవుతుంది. సదా తృప్త ఆత్మలుగా ఉంటారు. శ్రేష్ఠ సంకల్పం చేయగానే పూర్తి అవుతుంది. శ్రమ చేసే అవసరం ఉండదు. ఎందుకు? స్వచ్ఛమైన హృదయం కలవారే బాప్దాదాకు అందరికంటే ప్రియమైన వారు, అందరికంటే సమీపమైన వారు. స్వచ్ఛమైన హృదయం కలవారు సదా బాప్దాదా హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. వారి సర్వశ్రేష్ఠ కోరికలు పూర్తి అవుతాయి. కనుక వారి వృత్తిలో, దృష్టిలో, మాటలలో, సంబంధ సంపర్కంలో సరళత మరియు స్పష్టత సమానంగా కనిపిస్తాయి. సరళతకు గుర్తు మనసు, బుద్ధి, మాటలు ఒకే సమానంగా ఉంటాయి. మనసులో ఒకటి, మాటలలో మరొకటి ఉండడం సరళతకు గుర్తు కాదు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులుగా, నిరహంకారులుగా, నిస్వార్థులుగా ఉంటారు. హోలీ హంసల విశేషత సరళ చిత్తము, సరళవాణి, సరళ వృత్తి, సరళ దృష్టి. బాప్దాదా ఈ సంవత్సరంలో పిల్లలందరి నడవడిక మరియు ముఖంలో 2 విశేషతలను చూడాలని కోరుకుంటున్నారు. ఇక ముందు ఏం చేయాలి అని బాబా అడుగుతున్నారు. ఈ సీజన్ సమాప్తి అయిన తరువాత విశేషంగా ఏం చేయాలి అని అందరూ అడుగుతారు కదా. ఇక ముందు ఏం జరగాలి, ఏం చేయాలి అని అందరూ ఆలోచిస్తారు కదా. సేవా క్షేత్రంలో అయితే యథాశక్తి చాలా మంచి ప్రగతి సాధించారు, ముందుకు వెళ్ళారు. బాప్దాదా ఈ ఉన్నతి కొరకు శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రపంచంలోని మనుషులు మోనో యాక్టింగ్ చేస్తారు కదా, చాలా బాగా చేస్తారు. సాకార ప్రపంచంలో అయితే ఒక ఆత్మ 2 పాత్రలు అభినయిస్తుంది. అయితే బాప్దాదాలు 2 ఆత్మలు కానీ శరీరం ఒకటే, వ్యత్యాసం ఉంది కదా. కనుక ఇది చాలా మజా విషయం. ఈరోజు వతనంలో బాప్దాదా మధ్య ఆత్మిక సంభాషణ నడిచింది. ఏ విషయంపై బ్రహ్మబాబాకు ఏ ఉత్సాహం ఉంటుందో మీకు తెలుసు కదా, మంచి రీతిగా తెలుసు కదా. త్వరగా అయిపోవాలి అని బ్రహ్మబాబాకు ఉత్సాహం ఉంది. శ్రీబాబా బ్రహ్మబాబాతో వినాశనం లేక పరివర్తన చెయ్యాలంటే అది ఒకసారి చప్పట్లు కొట్టడం ఏమిటి, కేవలం చిటిక వేసే విషయం. కానీ మీరు మొదట 108 కాకపోయినా కనీసం సగం మాల అయినా తయారు చేసి ఇవ్వండి అని అన్నారు. ఇప్పుడు బ్రహ్మబాబా ఏ జవాబు ఇచ్చి ఉంటారో చెప్పండి. మంచిది, సగం మాల కూడా తయారవ్వలేదా? పూర్తిమాల విషయం వదిలేయండి. సగం మాల తయారయ్యిందా? నవ్వుతున్నారంటే ఏదో ఉందని అర్థం. సగం మాల తయారయ్యింది అని చెప్పేవారు ఒక చేతిని ఎత్తండి. తయారయ్యిందా? చాలా కొద్ది మందే ఉన్నారు. తయారవుతూ ఉంది అని భావించేవారు చేతులెత్తండి. ఎక్కువ మంది తయారవుతూ ఉందని అంటున్నారు. కొంతమంది తయారైపోయింది అని అంటున్నారు. ఎవరైతే తయారైపోయింది అని చేతులెత్తారో వారి పేర్లు రాసి ఇవ్వమని బాప్దాదా చెప్తున్నారు. ఇది మంచి విషయం కదా. ఆ పేర్లను కేవలం బాప్దాదా మాత్రమే చూస్తారు, మరెవరూ చూడరు, మూసి ఉంచుతారు. ఇలాంటి మంచి ఆశారత్నాలు ఎవరెవరు ఉన్నారని బాప్దాదా చూస్తారు. బాప్దాదా కూడా మాల పూర్తి అయిపోవాలని అనుకుంటున్నారు. కనుక వీరి పేర్లు తీసుకోండి మరియు ఫోటో కూడా తీయండి అని బాబా చెప్తున్నారు చింటూ. ఎంతగా సర్వీస్లో ఉన్నతి చేశారో, సర్వీసు చేస్తూ ముందుకు వెళ్ళారో, చాలా బాగా ముందుకు వెళ్ళారు. కానీ ఒక విషయంలో బ్యాలెన్స్ తక్కువగా ఉంది. ఆ విషయం ఏదంటే నిర్మాణము చేయడంలో అయితే బాగా ముందుకు వెళ్ళారు. కానీ నిర్మాణముతో పాటు నిర్మాణత ఉండాలి. అది నిర్మాణము మరియు అది నిర్మాణము రెండింటికి కేవలం ఒకే ఒక అక్షరం తేడా ఉంది. కానీ నిర్మాణత మరియు నిర్మాణత రెండింటి బ్యాలెన్స్లో తేడా ఉంది. సేవా ఉన్నతిలో నిర్మాణతకు బదులు అక్కడక్కడ అప్పుడప్పుడు స్వ అభిమానం కూడా మిక్స్ అయిపోతుంది. సేవలో ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగాని వృత్తిలో, దృష్టిలో, మాటలలో, నడవలికలో నిర్మాణత కనిపించాలి. ఈ బ్యాలెన్స్ ఇప్పుడు చాలా అవసరం. సంబంధ సంపర్కంలోని వారందరి ఆశీర్వాదాలు ఏవైతే లభించాలో
ఆ ఆశీర్వాదాలు లభించడం లేదు. ఎవరెంత పురుషార్థం చేసినా, మంచిగా ఉన్నా, ఒకవేళ పురుషార్థంతో పాటు ఆశీర్వాదాల ఖాతా జమ అయి లేకుంటే దాతృత్వ స్థితి, దయా హృదయం యొక్క స్థితి అనుభవం అవ్వవు. కనుక స్వపురుషార్థంతో పాటు బాబ్దాదా మరియు పరివారంలోని చిన్న పెద్ద వారందరి ఆశీర్వాదాలు అవసరం. ఆశీర్వాదాలను పొందడం అనగా పుణ్య ఖాతాను జమ చేసుకోవడం. దీని మార్కులను కలపడం జరుగుతుంది. ఎంతైనా సర్వీస్ చేయండి. సర్వీస్ చేయాలనే తపనలో ముందుకు వెళ్తూ ఉండండి. కానీ సేవతో పాటు నిర్మాణతను మరియు అందరి సంస్కారాలను కలుపుకునే విశేషతను బాబ్దాదా పిల్లలందరిలో చూడాలని కోరుకుంటున్నారు. అరే చింటూ, బాబ్దాదా వద్ద కూడా హృదయం యొక్క చిత్రాలు తీసే యంత్రం ఉంది. ఇక్కడ ఎక్స్రేలో స్థూలమైన హృదయం కనిపిస్తుంది కదా. వతనంలో హృదయం యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ప్రకారమైన చిన్న పెద్ద మచ్చలు, డీలా మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈరోజు హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా. చివరి టర్న్ కనుక మొదట హోంవర్క్ గురించి చెప్పాము. కానీ హోలీ జరుపుకోవడం అంటే గతాన్ని గతింప చేయడం అని ఇతరులకు కూడా మీరు వినిపిస్తారు కదా. హోలీ జరుపుకోవడం అనగా హృదయంలో చిన్న పెద్ద మచ్చలేవి ఉండరాదు. పూర్తిగా స్వచ్ఛమైన హృదయం ఉండాలి. సర్వ ప్రాప్తి సంపన్నంగా ఉండాలి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు కదా. బాబ్దాదాకు పిల్లలపై ప్రేమ ఉన్నందున ఒక విషయం మంచిగా అనిపించదు. అది ఏంటంటే శ్రమ చాలా చేస్తున్నారు. ఒకవేళ హృదయం స్వచ్ఛంగా అయిపోతే శ్రమ చేసే అవసరం ఉండదు. దిలారాముడు మన హృదయంలో ఇమిడి ఉంటారు. అంతేకాక మీరు దిలారాముని హృదయంలో ఇమిడి ఉంటారు. హృదయంలో తండ్రి ఇమిడి ఉంటే మాయ ఏ రూపంలో కూడా, సూక్ష్మ రూపంలో కానీ, స్థూల రూపంలో కానీ, పెద్ద రూపంలో కానీ, ఇక ఏ ఇతర రూపంలో కానీ రాలేదు. సంకల్ప స్వప్న మాత్రంలో కూడా మాయ రాలేదు. అప్పుడు శ్రమ నుండి ముక్తులుగా అయిపోతారు కదా. మనసులో కూడా శ్రమ నుండి ముక్తులుగా అవ్వాలని బాబ్దాదా కోరుకుంటారు. శ్రమ నుండి ముక్తులుగా ఉన్నవారే జీవన్ముక్తిని అనుభవం చేయగలరు. హోలీ జరుపుకోవడం అనగా శ్రమ నుండి ముక్తమై జీవన్ముక్తి యొక్క అనుభవంలో ఉండడం. ఇప్పుడు మనసా శక్తి ద్వారా సేవను శక్తిశాలిగా చేయాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. వాచ ద్వారా సేవ నడుస్తూ వచ్చింది, నడుస్తూ కూడా ఉంటుంది. కానీ ఇందులో సమయం పడుతుంది. కానీ సమయం తక్కువ ఉంది. సేవ ఇప్పుడు కూడా చాలా ఉంది. మీరందరూ రిజల్ట్ వినిపించారు. ఇప్పటి వరకు 108 మాలను కూడా తయారు చేయలేదు. 16,000 9 లక్షలు అయితే చాలా దూరంగా ఉన్నాయి. దీనికోసం వేగవంతమైన విధి కావాలి. మొదట మీ మనసును శ్రేష్టంగా స్వచ్ఛంగా చేసుకోండి. 1 సెకండ్ కూడా వ్యర్థంగా పోరాదు. ఇప్పటి వరకు ఎక్కువ మందిలో వ్యర్థ సంకల్పాల శాతం మిగిలి ఉంది. అశుద్ధము లేదు, కానీ వ్యర్థం ఉంది. కనుక మనసా సేవ తీవ్ర వేగంతో జరగడం లేదు. ఇప్పుడు జరుపుకోవడం అనగా మనస్సును వ్యర్థం నుండి కూడా హోలీగా చేసుకోవాలి. అన్న, ఈరోజు బాబ్దాదా వతనంలో అన్ని ప్రకారాల ఆత్మను హోలీ జరుపుకునేందుకు వచ్చారు. అందరూ తమ తమ పురుషార్థం యొక్క ప్రారంభం అనుసారం భిన్న భిన్న పాత్రలను అభినయిస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ వారి పాత్ర ఇప్పటి వరకు గుప్తంగానే ఉంది. వారేం చేస్తున్నారని మీరు అనుకుంటారు కదా. సంపూర్ణంగా అయ్యి దివ్య జన్మ ద్వారా నూతన సృష్టికి నిమిత్తంగా అవ్వండని వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అందరూ వారి పాత్రలో సంతోషంగా ఉన్నారు. మేము సంగమ యుగం నుండి వచ్చాము అనే స్మృతి వారికి లేదు. దివ్యత ఉంది, పవిత్రత ఉంది, పరమాత్మపై ప్రేమ ఉంది. కానీ జ్ఞానము స్పష్టంగా ఎమర్జ్ అయ్యలేదు. అతీత స్థితి ఉంది. కానీ ఒకవేళ జ్ఞానం ఎమర్జ్ అయిపోతే అందరూ పరిగెత్తి మధువనానికి వచ్చేయాలి కదా. కానీ వీరి పాత్ర భిన్నమైనది. జ్ఞానశక్తి ఉంది, శక్తి తక్కువ అవ్వలేదు. నిరంతరం మర్యాదపూర్వకమైన ఇంటి వాతావరణము, తల్లిదండ్రుల సంతుష్టత మరియు అన్ని స్థూల సాధనాల ప్రాప్తి కూడా ఉంది. మర్యాదలలో చాలా పక్కాగా ఉన్నారు. నెంబర్ వారుగా అయితే ఉన్నారు. కానీ విశేషమైన ఆత్మలు పక్కాగా ఉన్నారు. మా పూర్వజన్మ మరియు పునర్జన్మ మహాన్గా ఉండినది మరియు ఉంటుంది అని వారు అనుభవం చేస్తారు. అందరి ముఖ కవళికలు కూడా చాలా వరకు ఒక రాయల్ పరివారానికి చెందిన తృప్త ఆత్మలుగా, భర్పూర ఆత్మలుగా, హర్షిత ఆత్మలుగా మరియు దివ్యగుణ సంపన్న ఆత్మలుగా కనిపిస్తాయి. ఇది వీరి చరిత్ర. అయితే వతనంలో ఏం జరిగింది? హోలీ ఎలా జరుపుకున్నారు?
హోలీలో రకరకాల పొడి రంగులు పల్లాలలో నింపి ఉంచడాన్ని మీరు చూసే ఉంటారు. ఇక్కడ పొడి రంగులు ఎలా ఉంటాయో అలా వతనంలో చాలా సూక్ష్మమైన మెరిసే వజ్రాలు ఉండినాయి. కానీ అవి బరువుగా లేవు. రంగు చేతిలోకి తీసుకుంటే తేలికగా ఉంటుంది కదా, అలాగే రకరకాల రంగుల వజ్రాలు పళ్ళాలు నింపి ఉండినాయి. అందరూ వచ్చేశారు. అయితే వతనంలో ఎలాంటి స్వరూపం ఉంటుందో మీకు తెలుసు కదా, లైట్ స్వరూపమే ఉంటుంది కదా అని బాబా చెప్తున్నారు. అరే చింటూ, బాబా వరదానం ఏమిస్తున్నారంటే మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కారం చేయించే మహానాత్మ భవ. ఏ పిల్లల సంకల్పంలో కూడా మధురత, మాటలలో కూడా మధురత మరియు కర్మలో కూడా మధురత ఉందో వారే తండ్రికి సమీపంగా ఉంటారు. అందుకే తండ్రి కూడా వారిని ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని బదులు ఇస్తారు. కనుక ప్రతిరోజుటి ఈ మధురమైన మాటలు మధురత సంపన్నంగా తయారు చేస్తాయి. ఈ విధంగా మధురతను ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ ఆత్మలే మహానాత్మలు. మధురతయే మహానత. మధురత లేకుంటే మహానత అనుభవం అవ్వదు. ఏదైనా కార్యమును డబుల్ ఐట్గా అయ్యి చేస్తే మనోరంజనాన్ని అనుభవం చేస్తారు. ఈ అన్నతమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.